వందనాలు. Will you please turn with me to Philippians chapter 4 and verse 4. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని దయతో అందరూ నాతో తెరవగలరా? Philippians chapter 4 and verse 4. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. Rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. May the good Lord bless the reading of his holy word. మన ప్రియ ప్రభు చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించునుగాక. Yesterday we have seen by the grace of God about revealing by Christ. నిన్నటి దినమున క్రీస్తు ఎలాగున బయలుపరుస్తున్నాడు అనే సంగతిని మనము ప్రభు కృపను బట్టి చూడగలిగాం. Now we can, reading this verse, give title to the message, Rejoicing in Christ. క్రీస్తునందు ఆనందించుట అనేది ఈ వర్తమానము యొక్క పేరు. It's a great privilege that we could be revealed by Son, the Lord Jesus, about God and His plan. దేవుడు తన గురించి, తన ప్రణాళికలను గురించి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరుచుకున్నాడు. So secondly, it is so important for us as Christians to rejoice in the Lord Jesus Christ. అందువల్ల చాలా ప్రాముఖ్యంగా, విశేషంగా క్రైస్తవులంగా క్రీస్తునందు ఆనందించుట చాలా ప్రాముఖ్యం. In Sunday school we teach that to the children. సండే స్కూల్లో పిల్లలకి ఈ విషయాలు బోధిస్తారు. Same verse in song, rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వచనమే. When we read verses like this, ఇలాంటి వచనాలు మనం చదువుతున్నప్పుడు we can ask a simple question. మనము చాలా తేలికైన ఒక ప్రశ్నను అడగవచ్చు. Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు? Apostle Paul. పౌలు To మాట్లాడుతున్నాడు. whom he is speaking? ఎవరితో చెప్తున్నాడు? To the church at Philippi. ఫిలిప్పీలో ఉన్న సంఘముతో చెప్తున్నాడు. What is he speaking? ఏం చెప్తున్నాడు? Rejoice in the Lord. ప్రభువునందు ఆనందించమని But from చెప్తున్నాడు. whence he is speaking? ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? We know that it is one of the prison epistle. ఇది పత్రిక చెరసాల పత్రికలలో ఒకటి అని మనం ఎరుగుదాము. When he was bound and in chains, పౌలు సంకెళ్లతోటి బంధించబడినప్పుడు he is writing to the believers, rejoice in the Lord always, and again I say rejoice. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని విశ్వాసులకు పౌలు ఈ పత్రిక So again a రాస్తున్నాడు. question comes to our mind. మరలా ప్రశ్న మన మనస్సులోనికి వస్తుంది. Is it true? ఇది నిజమేనా? Is it possible? సాధ్యమేనా? Is it really practical to rejoice? ఆనందించటం కుదురుతుందా మనతోటి? Looking at one another's faces and the problems that you and I go through, we will confess, Lord, it has been very difficult for us to rejoice in the Lord. మనం ఒకరు మొఖాలొకరు చూసుకుని మనం పడుతున్న తిప్పలు, బాధలన్నీ మనసులో పెట్టుకుంటే, ప్రభువా నిజంగా ఆనందించడం సాధ్యమవుద్దా మాతోటి? What is the secret of it? దీని రహస్యం ఏమిటి? How can we be really practically rejoicing Christian? ఆనందించే క్రైస్తవులుగా నిజంగా మనం ఎలా ఉండగలం? This is not only about Paul. కేవలం ఇది పౌలుని గురించి మాత్రమే కాదు. If you read 1 Samuel chapter 2 and verse 1, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే, 1 Samuel chapter 2 and verse 1, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం and మొదటి Hannah prayed and said, my heart rejoiceth in the Lord, mine horn is exalted in the Lord, my mouth is enlarged over mine enemies, because I rejoice in thy salvation. అన్న విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. It was a joy for her in spite of all sorrow that she was passing through. అన్న తన జీవితంలో ఎలాంటి దుఃఖము గుండా వెళ్తుందో
ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఆమె ఆనందిస్తూ ఉంది. If you read Psalm 51 and verse 12, 51వ కీర్తన 12వ చరణాన్ని మీరు the చదవగలిగితే prayer of psalmist David was, "Restore unto me the joy of salvation and uphold me with thy free spirit." కీర్తనాకారుడైన దావీదు ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. There is another very good verse in Nehemiah chapter 8 and verse 10. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో మరొక చక్కటి వచనాన్ని మనం చదువుతాం. Nehemiah chapter 8 and verse 10. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. Then he said unto them, Go your way, eat the fat and drink the sweet, and send portions unto them for whom nothing is prepared. For this day is holy unto our Lord. Neither ye be sorry, for the joy of the Lord is your strength. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. That's why when believers come together, అందుకనే విశ్వాసులు కూడి వచ్చినప్పుడు they sing with joy, కీర్తనలు ఆనందముతో using the same verse. ఈ వచనాలను ఆధారం చేసుకొని, प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वह मेरा आनंद हर एक दिन में, वह मेरा सहारा है, वह मेरा आनंद हर एक दिन में, वह मेरा सहारा है. When we sing those words of song, ఇలాంటి మాటలు మనము కీర్తనలో పాడుతూ ఉంటుండగా, hymn writer compresses all of this about whom we have read in these few ఈ verses. కీర్తనాకారుడు మనం చదువుకున్నటువంటి ఎవరి గురించి చదివామో ఆయన గురించి, When you read Habakkuk chapter 3 also, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో కూడా మనం he చదివి, also says, I rejoice in the Lord, I rejoice in the joy of my God. అక్కడ కూడా హబక్కూకు చెప్తున్నాడు, నేను ఆనందిస్తున్నాను, యెహోవా యందు ఆనందిస్తున్నాను. Now when you consider all of these individuals, ఈ భక్తులు ఎలాగున తాము ఆనందంగా ఉన్నారు అని మనం when చూసినప్పుడు, Habakkuk was shocked and perplexed, yet he could rejoice. హబక్కూకు తన ముందున్న విషయాలన్నీ చూచి నిర్గాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు, కానీ ఆనందించాడు. When Paul was in suffering and in chains and bonds, yet he is rejoicing. పౌలు తన శ్రమలో బంధకాల్లో ఉన్నప్పటికీ ఆనందిస్తున్నాడు. When Hannah was in sorrow and in bitter spirit because of the barrenness, yet she is rejoicing. అన్నా తన అనుభవంలో దుఃఖము, గొడ్రాలుతనము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభునందు ఆనందిస్తుంది. David, who was separated from God because of the sin in his life, groaning and asking that the joy of salvation may be restored to him. దావీదు తాను పాపము చేసి పశ్చాత్తాపపడిన సందర్భంలో, దుఃఖ సమయంలో ఆనందాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. Nehemiah, when he was serving the Lord, wanted to see revival, and he says, joy of the Lord is my strength. జాతి ప్రజలు తిరిగి యెరూషలేము చేరినప్పుడు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి నెహెమ్యా చెప్తున్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన Dear మీరు brother and బలపొందుదురు. sister, ప్రియ సోదరి సోదరులారా, these were ordinary men like you and me, ఈ ఆనందించిన ఈ భక్తులు నీలాంటి వాళ్లే, నాలాంటి వాళ్లే, passing through real situations, difficult times in their life. వారి జీవితాల్లో కష్టాల గుండా, అననుకూల పరిస్థితుల గుండా వెళ్ళిన వాళ్ళు, Yet they were rejoicing in the Lord, అయినప్పటికీ వారు హృదయములో ఆనంద అనుభవం కలిగిన enjoying వాళ్ళు, the joy of salvation. రక్షణ ఆనందాన్ని వారు కొనసాగిస్తున్నారు. May in spite of all ills and evils around us, you and I be found joyful Christians. మన చుట్టూ ఉన్న అననుకూల పరిస్థితుల మధ్య కూడా మన రక్షణ ఆనందాన్ని కొనసాగిస్తాం. So want to share with you, మీతో పంచుకుంటూ ఉండగా, which much prayer and concern, ప్రార్థనతోటి ఎక్కువ శ్రద్ధతోటి, to make this very practical to all of ఈ us. వచనాలన్నీ కూడా మనకు ఎలాగున ప్రాక్టికల్ గా సాధ్యమవుతాయి. 7 reasons to rejoice. 7 కారణాలు, ఆనందించుటకు 7 కారణాలు. How can a Christian be joyful?
ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఆనందించగలడు? Let these 7 words be a great reminder to you. ఈ 7 మాటలు మనసులో అలా ముద్ర పడిపోవాలి. And write down each of these words. ఈ ఒక్కొక్క పదాన్ని మీరు రాసుకోండి. Write in a block letter. మీరు బ్లాక్ పెద్ద అక్షరాల్లో ముద్దక్షరాల్లో If you want, you can take a printout. అవసరమైతే రాసుకుని ఒక ప్రింట్ అవుట్ కూడా తీసేసుకోండి. And paste it on your mirror. మీ అద్దం దగ్గర దాన్ని అంటించండి. Because that's the place you go very often. ఎందుకంటే ఎక్కువ వెళ్ళేది అక్కడికే. That you may be reminded whenever you see those 7 words. మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేటట్టుగా ఆ ప్రదేశంలో ఉంచగలరు. Subject is rejoicing in Christ. క్రీస్తునందు ఆనందించుట అనేది అంశం. 7 practical reasons. సాధ్యమయ్యే 7 కారణాలు. For the first one, will you please turn with me to Gospel according to Luke chapter 10 and verse 20. మొదటిగా లూకా సువార్త Chapter 10 verse 20. 10వ అధ్యాయం 20వ వచనం. Luke's Gospel chapter 10 and verse 20. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. Notwithstanding, in this rejoice not, that the spirits are subject unto you, but rather rejoice, because your names are written in heaven. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. From the mouth of the Lord Jesus, ప్రభు తానే స్వయంగా పలికిన the పదాలు. first reason to rejoice ఆనందించడానికి మొదటి కారణం ఏమై ఉండాలి? is the record in heaven. మీ పేరులో పరలోకమందు రాయబడి ఉన్నాయి. The record in heaven. పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి. Rejoice because your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. It was not just to say for the sake of saying. ఇది చెప్పాలి కాబట్టి అనాలి కాబట్టి అనడం కాదు. Because the Lord was speaking to the 70 who returned after a very fruitful ministry. ఎందుకంటే ఆయన వారు ఎంతో ఫలభరితమైన సేవ చేసి ప్రభు దగ్గరికి వచ్చారు. And they were giving the report of the ministry. ఆ 70 మంది శిష్యులు ప్రభుకి సేవ ఎలా జరిగిందో రిపోర్ట్ చెప్తున్నారు. Lord, because of your name this happened, that happened, and even the evil spirits were subject unto us. ప్రభువా నీ పేరున పరిచర్య చేశాం, ఇది జరిగింది అది జరిగింది, ఆ దురాత్మలు కూడా మాకు లోబడ్డాయి అని చెప్పారు. And at that time the Lord made this statement. ఆ సందర్భంలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. It was a phenomenal experience for the disciples. శిష్యులకు ఇది ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. But when the Lord says this statement, ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో, he says to them, వారితో ఇలా అన్నాడు, it is very easy to rejoice in the gifts that God has given to us. ప్రభు మీకు ఇచ్చినటువంటి వరాలు, బహుమానాలు, వాటిని బట్టి సంతోషించడం తేలికే. It's very easy to boast about the work that the Lord is doing through us. మీ ద్వారా మన ద్వారా ప్రభు జరిగించిన కార్యాలను బట్టి మనం అతిశయించడం తేలిక. But the greater thing is to rejoice because the record in heaven, your names are written in heaven. అయితే గొప్ప సంగతి ఏమిటంటే మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. What was their subject? ఇక్కడ వారి యొక్క అంశం ఏమిటి? When they came to the Lord, they started telling, వారు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పడం ప్రారంభించారు. verse 20, 20వ వచనం, that the spirits are subject unto us. అయినను దయ్యములు మాకు లోబడుతున్నాయి ప్రభువా అని చెప్పారు. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, listen very carefully. జాగ్రత్తగా వినండి. If you are really saved, నిజంగా నీవు రక్షించబడిన, if you are born again child of God, క్రొత్త జన్మ అనుభవం కలిగిన బిడ్డవైతే, our name, whatever it is written in heaven. మన పేరు ఏ పేరైనా గానీ పరలోకంలో రాయబడుతుంది. Are you born again? కొత్త జన్మ అనుభవం కలిగిన Are you ఉన్నారా? saved? రక్షించబడ్డారా? Did you put your faith in the Lord Jesus? ప్రభువైన యేసు క్రీస్తునందు మీరు విశ్వాసాన్ని ఉంచారా? Did you repent of your sin? నీ పాపాన్ని బట్టి నీవు Did పశ్చాత్తాపపడ్డావా? you accept him as your Lord and your Savior? యేసు క్రీస్తుని ప్రభువుగాను రక్షకునిగాను మీరు అంగీకరించారా? The moment that is done in one's life, ఒక జీవితంలో ఈ అనుభవం జరిగిన తక్షణంలో our name is endorsed in the book of the Lamb, పరలోకములో గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు in నమోదు the book of చేయబడుతుంది. life.
జీవ గ్రంథములో నమోదు in the చేయబడుతుంది. book of remembrance. జ్ఞాపకార్థాల గ్రంథములో నమోదు చేయబడుతుంది. Isn't it a great thing for us? ఇది ఎంత గొప్ప అనుభవం. Because on the last day, ఎందుకంటే అంచె దినమున the book shall be opened, ఆ దినమున గ్రంథములు విప్పబడతాయి. and those whose names are not found in the book of life shall be cast into the hell. ఎవని పేరైనా జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడెను. So make sure that you are born again. అందువల్ల ఈ గొప్ప ప్రమాదం తప్పాలంటే మీరు కొత్త జన్మ అనుభవం కలిగి ఉన్నారో లేరో నిర్ధారించుకోండి. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, the record in heaven, పరలోకములో ఉన్నటువంటి గ్రంథము, the Lord when he said to them, Prabhu, rejoice not because the spirits are subject unto you, దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషించొద్దు అని ప్రభు చెప్పినప్పుడు he gives the reason for that. దానికి ఆయన ఒక కారణాన్ని కూడా చెప్తున్నాడు. Look at verse 18. 18వ వచనం చూడండి. Luke 10 and verse 18. లూకాసు వార్త 10:18. And he said unto them, I beheld Satan as lightning fall from heaven. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అని ప్రభు చెప్పాడు. Behind every evil spirit there is a fallen angel. అపవిత్రాత్మల వెనక ఈ పడినటువంటి దూతలను మనం చూస్తూ ఉన్నాం. These are the ministers of Satan. ఈ అపవిత్రాత్మలన్నీ కూడా సాతాను యొక్క పరిచారకులు. And the Lord says, on earth, because the evil spirit was subject unto you, don't be rejoicing on that. I have seen Satan, who is the master of all of them, has fallen like a lightning from heaven. ప్రభు అంటున్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషిస్తున్నారా? ఈ దయ్యాల అధికారి ఉన్నాడే, వాడే మెరుపు వలె పడిపోయాడు అని చెప్పాడు. That speaks about the deity of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించిన భాగం ఇది. When was Satan fallen? సాతాను ఎప్పుడు పడిపోయాడు మెరుపులాగా? At the time of creation. సృష్టి సమయంలోనే. That's what we read in the book of Ezekiel and Isaiah. యెహెజ్కేలులోనో యెషయా గ్రంథంలోనో అపవాది పతనాన్ని మనం చూస్తున్నాం. And when Satan rebelled in heaven, పరలోకములో లూసిఫర్ గా అతడు తిరుగుబాటు చేసినప్పుడు, he was put down on the earth. అతడు మూలకు త్రోసివేయబడ్డాడు. And like lightning he fell down. మెరుపు వలె అతడు ఆకాశము నుండి పడ్డాడు. And the Lord says here, I have seen him falling. ప్రభు అంటున్నాడు, మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. He is a fallen enemy. పడిపోయినటువంటి శత్రువు. He is a defeated enemy. ఓడించబడిన శత్రువు. Though he has rebelled in heaven, పరలోకములో తిరుగుబాటు చేసినప్పటికీ, now on earth he is trying to make the obstacles for the Son of God. ఆ దేవుని కుమారుని కొరకై అనేకమైన ఆటంకాలు కలిగించాలని చూస్తున్నాడు. He was defeated in that. దానిలో అతడు ఓడించబడ్డాడు. You know what is he trying to do today? అతడు ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసా? When he was not successful in heaven, పరలోకములో వాడు సక్సెస్ అవ్వలేదు when he was కాబట్టి, not successful against the Son of God, దేవుని కుమారుని మీద వాడు సక్సెస్ అవ్వలేదు now కాబట్టి, he is trying to approach you and me who call the name of the Son of God. దేవుని పిల్లలం, దేవుని కుమారుని పిల్లలంగా మనల్ని వాడు వస్తా ఉన్నాడు. And మన he యొద్దకు. makes our life cold, మన యొక్క జీవితాన్ని ఏమాత్రం ఆనందంగా లేకుండా చేయాలని చూస్తున్నాడు. that we may not have the joy of salvation. రక్షణ ఆనందం అనుభవించకుండా చాలా మందిని పడతా Now ఉన్నాడు. when you read that verse, ఈ మాటలు మనం the చూస్తున్నప్పుడు, Lord has seen in the past Satan has fallen down. ప్రభు గతంలో జరిగిన దాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడ్డాడు. That verse also implies, ఆ వచనం ఇంకొకటి కూడా చెప్తుంది, in the future Satan is seen as a fallen enemy. అపవాది భవిష్యత్తులో కూడా వాని సంపూర్ణ నాశనాన్ని కూడా సూచిస్తుంది. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, what a joy it is for us. మనకు మట్టుకైతే ఎంత ఆనందం ఇది. So let us not rejoice in the things that are accomplished through our life. మన జీవితం ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి ఆనందించటం It's కాదు. a grace and mercy of God. ఇది దేవుని మహా కనికరం, కృప. But let us rejoice because our names are recorded in heaven. పరలోకములో మన పేర్లు రాయబడ్డాయి అనే దాన్ని బట్టి సంతోషిస్తాం. Let us never lose the sight of this.
ఈ విషయము నుండి మనం దూరంగా వెళ్ళకూడదు. See, our names, when they are not on the church roll సంఘం యొక్క రికార్డులో మన పేర్లు or రాయబడినప్పుడు, in the cottage meeting list కాటేజ్ మీటింగ్ లిస్టులు ఆ లిస్టుల్లో మీ పేరు రాయబడితే, or in గృహ the కూడికలు, chain prayer list, ఆ గొలుసు ప్రార్థనలో మీ పేరు గనక కనబడితే, in today's way, ఈ రోజు విధానంలో not in the WhatsApp group, వాట్సాప్ గ్రూపుల్లో మీ పేర్లు you are కనబడితే, not made an admin of the group. you have made it. You are not made as admin of the వాట్సాప్ group. గ్రూప్ కి మిమ్మల్ని అడ్మిన్ గా చేయకపోతే, Oh, they have added all of them, but they didn't add me in that group. నన్ను అందరూ యాడ్ చేశారని దీనిలో నన్ను యాడ్ చేయలేదండి అని అంటారు. We feel so offended sometimes. గ్రూపులో యాడ్ చేయకపోతేనే ఎంత బాధ వచ్చేస్తుందో మనకి. Actually, back in our home, in the assembly, we make a cottage meeting list for 1 year. మేము ఒక సంవత్సరం పాటు గృహ కూడికలు ఎక్కడెక్కడ జరుగుతాయి లిస్ట్ తయారు చేసుకున్నాం మా స్థానిక సంఘంలో. Because the turn of a family comes once in a year. ఎందుకంటే ఒక కుటుంబానికి వంతు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. Every Tuesday is the cottage meeting. ప్రతి ట్యూస్డే మంగళవారం ఉంటుంది గృహ కూడిక. It's a lovely gathering. చాలా చక్కటి కూడిక అది. But by mistake, it happened that one family's name was overlooked by us. మేము తయారు చేసాం. ఒక కుటుంబం ఎందుకో పొరపాటున వారి పేరు రాయబడలేదు. When I went to the assembly, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు they were not talking properly. సరిగా మాట్లాడడం లేదు వాళ్ళు. They were so offended. చాలా బాధపడ్డారు, అభ్యంతరపరచబడ్డారు. Later on I came to know, తర్వాత నాకు అర్థమైంది, because they thought their name was not in the cottage meeting list, their name was deleted from the church membership. అయ్యో ఆ కాటేజ్ మీటింగ్ లిస్ట్ లో లేదని సంఘంలోంచి మమ్మల్ని తీసేశారని వాళ్ళు అనుకుంటున్నారంట. They were new believers. కొత్త విశ్వాసులు. We had to counsel them. వారికి మేము కొంత ఆలోచన చెప్పాం. Dear brother and sister, ప్రియ సోదరి సోదరుడా, all of this list, even the Guinness Book of World Record, will remain here. ఈ లిస్టులు, కాటేజ్ మీటింగ్ లిస్టులు, గిన్నీస్ బుక్ రికార్డు కూడా భూమి మీదే ఆగిపోద్ది. Where our name should be. అయితే నీ పేరు ఎక్కడ ఉండాలి? Our name should be recorded in heaven. పరలోకములో రాయబడి ఉండాలి And మన పేరు. only if you are child of God. ఒకవేళ దేవుని బిడ్డవు అయితే మాత్రమే. Is it not a matter to rejoice? నిజంగా ఇది ఆనందం కదండి. Because the Lord knows his people by name. ఎందుకంటే ప్రభు తన వారిని పేరున ఎరుగును. Notice he was on the road to Damascus. దమస్కు దారిలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని Going చూడండి. to persecute the people of God. అతడు దేవుని ప్రజలకు హింస కలిగించేవాడు. The Lord called him by name. పేరు పెట్టి పిలిచేసాడు. Saul, Saul, why persecutest thou me? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? Acts of the Apostles chapter 9 verse 3. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 3వ వచనములో. But it doesn't stop there, అక్కడ ఆగిపోలేదు తెలుసా? I was surprised. నేను ఇంకా ఆశ్చర్యపోయాను. When Saul was converted, సౌలు పౌలుగా మార్చబడిన తరువాత and Ananias came to the Lord. అననీయ ప్రభు దగ్గరికి వచ్చాడు. And Lord told to Ananias, ప్రభు అననీయాతో ఎలా చెప్పాడు? go to house of Judah. యోధాను వాని ఇంటికి వెళ్ళు. In the street called Straight. చిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు. I am reading from Acts 9 and verse 11. 9-11 అపోస్తలుల కార్యాల్లోంచి చదువుతున్నాను. There you will meet a person by name Saul. అక్కడ యోధాను వాని అంట సౌలు అనేవాడు కనబడతాడు. And the Lord said to Ananias, behold, he prayeth. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అననీయ అని చెప్పాడు. When I read that, నేను ఆ మాట చదివినప్పుడు I am really shocked. నేను నిర్ఘాంతపోయాను. The Lord knows the name. పేరు తెలుసు ప్రభువుకి. The Lord knows the address. అడ్రస్ తెలుసు ఆయనకి. The Lord knows our actions. ఏం చేస్తున్నామో పనులు కూడా తెలుసు. Everything is known to the Lord. ప్రతిదీ ప్రభు ఎరుగి ఉన్నాడు. When I read that verse, ఆ వచనం నేను చదివినప్పుడు, since then I am making one note in my personal life. అప్పటి నుండి నా వ్యక్తిగత జీవితానికి నేను ఒక గుర్తు పెట్టుకున్నాను. Close my room, నా గది మూసి, open my Bible, బైబిల్ తెరిచి, kneel down, మోకరించి, read the Bible, బైబిల్ చదివి, and pray a prayer sincerely to the Lord. ప్రభుకి యథార్థముగా ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. Whether anybody sees or not, ఎవరు నన్ను చూసినా చూడకపోయినా, I know from that verse, ఈ వచనములో నుండి నాకు ఒకటి అర్థమైపోయింది. the eyes of the Lord run to and fro throughout the whole earth. భూమి అందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. Can the Lord say like that about you? నీ గురించి, నా గురించి, ఇదిగో ఆమె అతడు ప్రార్థన చేయుచున్నాడని Sister, చెప్పగలడా? can the Lord say about you? నీ గురించి సోదరి ప్రభు చెప్పగలడా ఆమె ప్రార్థన చేస్తుంది అని? Praise God for that.
అలా చెప్పగలిగితే, He knows us by name. మన పేర్లు ఆయన He ఎరిగి knows us ఉన్నాడు. by address. మన అడ్రస్ ఆయన ఎరిగి ఉన్నాడు. He knows us by our activities. మన యొక్క పనులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. So rejoice in the Lord ప్రభునందు ఆనందించండి. because of the record in heaven. పరలోకములో ఒక రికార్డు ఉన్నది. Have you noticed this verse? ఈ వచనాన్ని మీరు గమనించారా? Turn to 2 Timothy chapter 2 and verse 19. తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2 Timothy chapter 2 and verse 19. 2వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక. Lord knows. Yeah. అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడు అనునదియు దానికి ముద్రగా ఉంది. Praise God for that verse. ఈ వచనాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు Underline చెల్లిద్దాం. that. అండర్లైన్ చేసేసుకోండి. Color that. కలర్ చేసేయండి. We are standing on the sure foundation. మనము స్థిరమైన పునాది మీద ఉన్నాం. Christ Jesus being the cornerstone. ప్రభువైన యేసు క్రీస్తు ఈ స్థిరమైన పునాది. Apostle and prophets are the foundation. అపోస్తలులు ప్రవక్తలు ఈ పునాది మీద కట్టుతా ఉన్నారు. If you are a child of God, as living stone added onto that. దేవుని బిడ్డగా సజీవమైన రాయిగా ఈ పునాది మీదకి చేర్చబడ్డాం. And what is the seal on that foundation? ఈ స్థిరమైన పునాదికి ఒక ముద్ర కూడా ఉంది. The Lord knoweth them that are his. స్థిరమైన పునాదికి ఉన్న ముద్ర ఏంటంటే ప్రభువు తన వారిని ఎరుగును. Praise God for that. దేవునికి స్తోత్రాలు కలుగును. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, let us rejoice in this fact. ఈ సత్యమునందు విశ్వాసులముగా ఆనందిద్దాం. The record in heaven. పరలోకమందున్న రాయబడిన మీ పేరు. My name is known, my name is written. నా పేరు దేవుని చేత ఇరుగుబడి ఉన్నది, రాయబడి కూడా ఉన్నది. Nobody can delete it. ఎవరు దాన్ని తుడిచివేయలేరు. Nobody can erase it. ఎవరు దాన్ని తీసివేయలేరు. Nobody can change it. ఎవరు దాన్ని మార్చను లేరు. Is your name written there, brother? నీ పేరు రాయబడి ఉన్నదా? Is your name written there, sister? పరలోకంలో నీ పేరు రాయబడి ఉన్నదా? Then let us rejoice in the Lord. అలా అయితే ప్రభునందు ఆనందిద్దాం. Because my name is written in heaven. ఎందుకు అనంటే పరలోకములో నా పేరు రాయబడి ఉన్నది. Number 1, మొదటిది the record in heaven. పరలోకములో ఉన్నటువంటి రికార్డ్. Number 2, రెండవది Matthew's Gospel chapter 5 and verse 12. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. The reward in heaven. పరలోకములో ఉన్న బహుమానము. Not only record in heaven, పరలోకములో కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, but the reward in heaven. గ్రంథాలలో రాయబడిన సంగతులను బట్టి Matthew's బహుమానాలు Gospel ఉన్నాయి. chapter 5 verse 12. 5:12 మత్తయి సువార్త. Rejoice and be exceeding glad, for great is your reward in heaven. For so persecuted they the prophets which were before you. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. Your reward in heaven. పరలోకములో మీకు బహుమానం ఫలము ఉన్నది. Not only a record in heaven. పరలోకములో రికార్డు మాత్రమే కాదు. What is that reward in heaven? పరలోకములో ఫలము అధికం అంటే ఏమిటి? Why is the Lord saying like that? ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? Again, that is from the mouth of the Lord Jesus. ఇది కూడా ప్రభు తానే స్వయంగా పలికిన మాట. The reason is given in verse 11. 11వ వచనములో మీకు ఫలం ఎందుకుందో కారణం చెప్పాడు. Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, every one of us have been victim of this. మనలో అందరం కూడా ఈ బాధితులమే. Because of our faith in the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తును మనము విశ్వాసం ఉంచినందుకు. Because of living for the Lord of the Christian life. ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నందుకు. One time or the other, ఇప్పుడో ఎప్పుడో ఏదో ఒక సమయంలో we all have been going through this persecution. ఈ నింద ఈ హింస గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. We all have been evil spoken of. మన గురించి చెడ్డగా చాలా మంది అంటా ఉన్నారు. Cast out from our family or from our society. కుటుంబాల నుంచి సమాజాల నుంచి దేవుని పిల్లలు వెలివేయబడుతూ ఉన్నారు. If anything that
that you have suffered for the name of the Lord Jesus, the Lord says, rejoice, because your reward is in heaven. ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మీలో ఎవరైనా ఇలాంటి హింసను నిందను ఎదుర్కొని ఉంటే సంతోషించండి, ఆనందించండి. When we live in this world, ఈ లోకంలో మనము ఈ లోకయాత్ర ముగించినప్పుడు everybody lives either on these 3 levels. 3 లెవెల్స్ లో ఈ లోకయాత్ర ముగిస్తారు. 3 levels. 3 లెవెల్స్ We find it in the Bible. బైబిల్లోనే ఉన్నాయి అవి. Number 1, మొదటిది we call it human level. మానవ కోణం. Good for good, evil for evil. మంచికి మంచి, కీడుకి కీడు. If you do good to me, మీరు నాకు మేలు చేస్తే I will do good to you. నేను మీకు తిరిగి మేలు If చేస్తాను. you do bad to me, ఒకవేళ మీరు నాకు అపకారం చేస్తే I will do worse to you. నేను మీకు దానికంటే ఘోరమైంది That's what చేస్తాను. people of this world are living ఈ on. లోకంలో అలాగున జీవించి ముగిస్తారు We కొంతమంది. call it a human level. దీన్ని ఏమంటారంటే మానవ స్థాయి అంటారు. If you invite us for wedding, ఒకవేళ మీరు మమ్మల్ని వివాహానికి పిలిస్తే we will invite you for the wedding. మేము కూడా మిమ్మల్ని మా వివాహాలకి పిలుస్తాం. If you don't come for our funeral, మా చావులకి మీరు రాకపోతే, we will not come for your funeral మీరు ఎవరైనా also. చనిపోతే మేము రాము. That's what people are living on. అలాగున చాలా మంది జీవిస్తున్నారు. Human level. అది మానవ స్థాయి. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరులారా, that is the first level we notice. ఇది మానవులు జీవించే స్థాయిలో మొదటిది. But there is a second level. రెండవ స్థాయి కూడా ఉంది. Whatever you do good to people, మనుషులకి మీరు ఎంత మంచి చేసినా they will return it by evil. తిరిగి కీడే చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. Number 1 is మొదటిది good for good, evil for evil. మేలుకి మేలు, కీడుకి కీడు చేసేది. Number 2 is రెండవ స్థాయి evil for good. వాళ్ళు మేలు అనుభవించి తిరిగి కీడు They చేస్తారు. will never remember what good you have done to them. అసలు నీవు వారికి ఎంత మేలు చేసావో జీవితంలో ఎప్పుడు గుర్తు పెట్టుకోరు. They will return it by evil. వారు తిరిగి దుష్టత్వాన్ని చూపించడం ద్వారా స్పందిస్తారు. We call it a demon level. దాన్ని మనము దెయ్యము స్థాయి అంటాం. The Lord Jesus, who went about doing good, ప్రభు గురించి చెప్పబడింది, ఆయన మేలు చేయుచు in సంచరించాడు. spite of that, all evil was rendered unto him. ఆయన మేలు చేస్తూ సంచరిస్తే ఆయన మీద వారు జరిగించినటువంటి The first దుష్టత్వం. is human level. మొదటిది మానవ స్థాయి. Second is demon level. రెండవది దుష్టుల యొక్క స్థాయి. But we are called to live on the divine level. మనము మూడవది ఆ స్థాయి కొరకై పిలువబడ్డాం, దైవికమైన స్థాయి. That is the level the Lord Jesus lived, అది ప్రభు ఆయన బ్రతికినటువంటి స్థాయి. which is good for evil. అదేమిటి అంటే కీడు అనుభవించి మేలు చేయుట. Whatever bad you do to me, నీవు నాకు ఎంత కీడు whatever జరిగించినప్పటికీ, evil you do to me, నీవు నాకు ఎంత కీడు I చేసినప్పటికీ will not do evil for నేను evil. నీకు కీడు చెయ్యను. I will not do evil for evil. నేను కీడుకు బదులుగా కీడు చేయను. When he was reviled, he reviled not again. ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. You try to return it with good. ఆయన తిరిగి మేలుతో ఆయన అప్పగించాడు. My brother, my sister, సోదరి సోదరులారా, it's not easy, we know. ఇది అంత తేలికైన వ్యవహారం But కాదు. when we live on that divine level, ఈ దైవికమైన స్థాయిలో మనం నివసిస్తున్నప్పుడు one day or other, ఏదో ఒక రోజున that person will return to the Lord. ఆ వ్యక్తి ప్రభుకి అప్పగిస్తాడు. I always remember many examples in practical life. ప్రాక్టికల్ లైఫ్ లో ఎన్నో అనుభవాలు నాకు గుర్తున్నాయి. I don't know for what reason one uncle was very much against. ఒక్కొక్క అంకులు నాకు ఏ కారణం చేత వ్యతిరేకమైపోయాడో నాకు You తెలియదు. know, some of them with the hatred of ministry and various other things. మరి కొంతమంది ఏమో సేవ బాగా జరుగుతుంటే అసూయపడేవాళ్ళు, మరి ఎన్నో కారణాలు. They used even podium, the pulpit, to speak evil directly against on face. ఆ మొక్క మీదే వేదిక మీద ప్రసంగం అప్పచెప్తే వేదిక మీద దూషించినటువంటి అనుభవాలు అనేక మంది. Sitting in that corner, మూలను కూర్చుని I can understand that it was all against me. నాకు అర్థమైపోయింది అంతా నాకు వ్యతిరేకంగానే అని. It was very difficult. నాకు భరించడం When కష్టమైంది. somebody does something like to us, it's very ఎవరైనా difficult. ఎలాంటిది మన కొరకు చేస్తుంటే ఎంత కష్టమో అనుభవించడం. Went back home, ఇంటికి వెళ్ళిపోయి closed my room, గది తలుపు వేసుకొని right before the Lord, ప్రభు ఎదురుగా and the Lord gave this verse, కూర్చున్నప్పుడు ఇది చెప్పాడు that ప్రభు. in spite of all evil done, do it good.
నీవు ఎంత కీడు ఇతరుల నుంచి అనుభవిస్తున్నా There came నీవు a- మాత్రం మేలు మాత్రమే చేయి. There came a time ఒకానొక సమయం వచ్చింది, his daughter was to be married, ఆయన కుమార్తె వివాహం జరగాలి. and the Lord has shown one nice proposal for her. ఆమె కొరకై ప్రభు ఒక చక్కటి సంబంధాన్ని సమకూర్చారు. And when all things were done, ఈ సంగతులన్నీ చక్కగా the చక్కబెట్టబడ్డాయి. girl was happily married. ఆ అమ్మాయికి ఆనందంగా వివాహమైంది. One day suddenly అకస్మాత్తుగా ఒక రోజు there was a doorbell. డోర్ బెల్ వినబడింది. When I opened the door, తలుపు తీసాను. I found this uncle standing there, ఈ అంకుల్ అక్కడ నిలవబడ్డాడు, full of tears. కన్నీటి He పర్యంతమయ్యాడు. came inside లోపలికి వచ్చాడు, and he hugged me, నన్ను and కౌగిలించుకున్నాడు. he confessed all that bad he had done. ఆయన నాకు చేసిన కీడంతటిని And ఒప్పేసుకున్నాడు. he said like this, ఆయన ఇలా చెప్పాడు, in spite of I doing all this against you, నేను నీకు ఎంత కీడు చేసినప్పటికీ you have always thought good about us and our family. మా గురించి మా కుటుంబం గురించి మేలే ఆలోచించావయ్యా. That uncle is with the Lord now. ఆ అంకుల్ ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు. That family is always remembered in our assembly. ఆ కుటుంబం ఎప్పుడు గుర్తించబడుతుంది. Before he went to the Lord, ఆయన ప్రభు దగ్గరికి వెళ్లే ముందు one day in a meeting like this, ఒక రోజున ఇలాంటి కూడిక మధ్యలో when the offering were being taken, కానుకలు పడుతున్న సమయం this family, ఈ కుటుంబం they put all their property papers in the offering box. వాళ్ళు కుటుంబానికి సంబంధించిన ఆస్తి పత్రాలన్నీ ఆ కానుకల పెట్టెలో వేశారు. They were staying in a rented house. వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటారు. That property today, where the assembly hall is, ఆ ప్రాపర్టీ ఈ రోజున సంఘము కూడుకుంటున్నటువంటిది, valuing around 2 CR. 2 కోట్ల విలువ ఆ ప్రాపర్టీ. Can you imagine that? మీరు దాన్ని ఊహించగలరా? Dear brother and sister, ప్రియ సోదరి సోదరులారా, if sheep speaks bad to you, ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే we are more capable to speak back. వాళ్ళకంటే గట్టిగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు లేవా మనకే? If it does anything wrong, ఏదైనా తప్పు చేస్తే we know what all the ways to harm అసలు him. ఎలా డీల్ చేయాలో మనకు తెలీదా? Let us be far from that, దాని నుండి దూరంగా ఉందాం. because there is a reward in heaven. ఎందుకంటే పరలోకములో మీకు ఫలము అధికమగు. When for my name's sake you are persecuted, నా నామము నిమిత్తమై మీరు హింసించబడినప్పుడు the Lord says rejoice, ఆనందించండి, because there is a great reward in heaven for ఎందుకంటే you. పరలోకములో గొప్ప బహుమానం ఉన్నది. In earth itself we experience like భూమి that. మీదే వీటిని మనం అనుభవిస్తా ఉన్నాం. In heaven something greater is waiting for us. భూమి మీద ఇన్ని దీవెనలు ఉంటే పరలోకములో ఫలము ఎంత Sister, గొప్పది. wipe your tears. సోదరి, ఈ కష్టములో నీ కన్నీళ్లు తుడుచుకో. Brother, stand up for the Lord. సోదరుడా, స్థిరముగా ప్రభువు కొరకై నిలబడు. ఈ సమయంలో Don't be discouraged. నిరుత్సాహపడవద్దు. When you suffer little for the sake of the Lord, ప్రభు కొరకై నీవు పడే కొంచెము హింస there is a great reward in heaven. గొప్ప ఫలాన్ని తేబోతుంది. Whenever I read such verses, నేను ఇలాంటి వచనాలు చదివినప్పుడు I like that example in the Bible very much. బైబిల్లో చాలా చక్కటి మాదిరి వ్యక్తులను నేను This చూశాను. man was passing through the experience of barrenness. ఈ వ్యక్తి కనాని లేదా సంతానం లేని అనుభవం గుండా వెళ్తా I'm ఉన్నాడు. talking about Abraham and Sarah. అబ్రహాము శారాల గురించి నేను మాట్లాడుతున్నాను. God promised him. ప్రభు వారికి వాగ్దానం ఎప్పుడో చేశాడు. 25 years are gone by. వాగ్దానం అయ్యి 25 ఏళ్ళు No అయిపోయింది. child, పిల్లలు లేరు, no blessing. ఆశీర్వాదం లేదు. In spite of that sorrowing situation, ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితికి బదులుగా he didn't speak against God. ప్రభువుకు వ్యతిరేకంగా అబ్రహాము ఎన్నడూ మాట్లాడలేదు. He was waiting upon God. ప్రభు కొరకై అతడు ఎదురు చూస్తున్నాడు. You know what he did? అతడు ఏం చేశాడు? When 3 angels came to his tent, 3 దేవదూతలు ఆయన గుడారం దగ్గరకు వచ్చినప్పుడు, we read in Genesis chapter 18, 18వ అధ్యాయం ఆదికాండములో మనం చదువుతాం, he ran into the tent ఆయన గుడారములోనికి పరిగెత్తుకుని and he వెళ్ళాడు. told to Sarah, శారాతో ఇలా చెప్పాడు, take 3 measures of meal. 3 మానికల మెత్తని పిండి తీసుకో. Why 3 measures of ఎందుకు meal? 3 మానికల మెత్తని పిండి? Because there were 3 angels at his door. ఎందుకంటే తన గుడారం మీద 3 దేవదూతలు ఉన్నారు. So maybe 1 measure of meal for 1 angel. బహుశా ఒక మానిక ఒక దూతకనేమో. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, in spite of remaining in his sorrowful situation, తాను పిల్లలు లేని ఆ
పరిస్థితుల్లో, నిరాశ పరిస్థితుల్లో showing that love of God, the charity, the hospitality. ప్రభు పట్ల అతడు ఎలాగునో స్పందిస్తున్నాడో, Abraham పరిచర్య చేస్తున్నాడు. never ever imagined in his life. అబ్రాహాము ఎన్నడే గాని తన ఊహలో కూడా ఊహించి ఉన్నాడు. Not only after that, the angel of the Lord said that Sarah will be pregnant and she will bear a son. ఆ సమయంలోనే దూత ఆమె బిడ్డను కంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే కాదు. Did you notice there? అక్కడ మీరు గమనించారా? God is no debtor of any man. దేవుడు ఎవరికిని రుణస్థుడు కాడు. He provided one measure of meal for one angel. ఒక దేవదూతకి ఒక మానిక పిండి. Generation of Abraham has gone. అబ్రాహాము యొక్క సంతానం విస్తరించింది. Isaac generation has gone. అబ్రాహాము వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు. When Jacob's generation, యాకోబు సంతానం when passing through the wilderness, వారు అరణ్య యాత్ర గుండా వెళ్తున్నారు. how did God return to the people of Israel? ఇశ్రాయేలీయులకి ప్రభు ఎలా అన్నం పెట్టాడు చూడండి. He gave one measure of meal to one angel, ఒక దూతకు ఒక మానిక పిండి అబ్రాహాము ఇచ్చాడు. but the Lord provided కానీ ప్రభు అనుగ్రహించింది to his generation తన సంతానమంతటికి one measure of meal ఒక మానిక పిండి every day ప్రతిరోజు for 40 years 40 సంవత్సరాల పాటు to 20 lakhs people. 20 లక్షల మందికి భోజనం పెట్టాడు. Can you make the calculation? మీరు లెక్కలు వేసుకోండి. Can you make the calculation? మీరు లెక్కలు వేయగలరా? God is not debtor of any man. దేవుడు ఎవనికి నీ రుణస్థుడు కాడు. You try to do it in calculator. క్యాలిక్యులేషన్స్ లో ఒకవేళ ప్రయత్నం చేస్తే your calculator will say error. మీరు లెక్కలేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది మీ క్యాలిక్యులేటర్. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, the Lord will give reward here also. ప్రభు ఇక్కడ కూడా నీకు ఫలం ఇస్తాడు. The Lord will give reward to our generations మన also. తరాల్లో మన పిల్లలు ఆశీర్వాదాన్ని చూస్తారు. Don't be discouraged. నిరుత్సాహపడద్దు. Don't be disheartened. నువ్వు నిరాశపడద్దు. Rejoice in the Lord. ప్రభునందు ఆనందించండి. Because of the record in heaven. పరలోకములో మీ ఫలము నమోదు చేయబడింది. Because of the reward in heaven. పరలోకములో మీకు బహుమానం. And let us never live on human level. మానవ స్థాయిలో బ్రతకవద్దు. Never live on demon level. ఆ దుష్టత్వపు స్థాయిలో బ్రతకవద్దు. Let us live on the divine level. దైవికమైన స్థాయిని హత్తుకొని జీవిద్దాం. When we do that, ఇలా మనం చేసినప్పుడు there is a great reward for us. పరలోకములో మన ఫలము అధికము అని చెప్పాడు. Number 1, మొదటిది record in heaven. పరలోకములో ఫలం. Number 2, రెండవది reward in heaven. పరలోకములో పేరు. రెండవది పరలోకములో బహుమానం. Number 3, మూడవది the redeemer in heaven. పరలోకములో మనకున్న విమోచకుడు. If you read John's Gospel chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం verse 1, 2 and 3, మొదటి 3 వచనాలు. the redeemer in heaven. పరలోకములో మనకున్నటువంటి Let not your విమోచకుడు. heart be troubled. You believe in God, believe also in me. In my Father's house are many mansions, and if it were not so, I would have told you. I go to prepare a place for you. And when I prepare, I will come back again and receive you unto myself, that where I am, there you might be also. I go. నేను వెళ్ళి. Praise God. ప్రభుకి స్తోత్రం. Our Redeemer has gone into heaven. మన విమోచకుడు పరలోకానికి ఇప్పటికే వెళ్ళి ఉన్నాడు. He is not in the manger. ఆయన పశువుల తొట్టిలో లేడు. He is not on the cross. కల్వరి శిలువలో ఆయన ఇప్పుడు లేడు. He is not in the sepulchre. ఆయన సమాధిలో లేడు. He is risen. ఆయన లేచి ఉన్నాడు. And he is gone into heaven. ఆయన పరలోకానికి వెళ్ళి. Brother, he is gone for us. ప్రియ సోదరుడా, మన కొరకై ఆయన వెళ్ళి. Sister, he is mediating for us. సోదరి, ఆయన మన కొరకై ఆయన విజ్ఞాపన He చేస్తున్నాడు. is gone before us. మన కొరకై ఆయన నేను వెళ్ళి. When you read those verses, ఆ వచనాలు చదువుతున్నప్పుడు it reminds to us, ఈ మాట జ్ఞాపకానికి వస్తుంది. he is not only the author, but he is also the finisher. ఆయన ఒక పనిని ప్రారంభించేవాడు మాత్రమే కాదు, దానిని ముగించేవాడు కూడా. Philippians chapter 1 verse 6 says, ఫిలిప్పీ పత్రిక 1:6 ఇలా చెప్తుంది, whatever he has begun, he will accomplish. ఆయన ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దాన్ని పూర్తి చేస్తాడు. He is not only alpha, but he is omega. ఆయన ఆల్ఫా మాత్రమే కాదు, ఒమేగాయు He అయి is ఉన్న not దేవుడు. only the first, but he is the last. ఆయన మొదటివాడు మాత్రమే కాదు, ఆయన కడపటివాడు కూడా. What do you mean by that, దాని brother? అర్థం ఏమిటి? That he is gone into heaven. ఆయన పరలోకానికి వెళ్ళాడు అని అంటే Listen very carefully. జాగ్రత్తగా వినగలరు. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా,
Hebrew writer says, looking unto Jesus, హెబ్రీ గ్రంథకర్త ఎలా చెప్తున్నాడు? యేసు వైపు చూచుచు, the author and finisher of our faith. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. What do you mean by that? దాని అర్థం ఏమిటి? To understand it, దాన్ని అర్థం చేసుకోవాలి. did you notice మీరు గమనించారా? any problem that comes in our life, మన జీవితంలోనికి ఏ సమస్య వచ్చినప్పటికీ, most of the thing that we suffer in this world, ఈ లోకములో మనము కష్టాలు పడే అనేకమైన వాటిలో it's because of two things. ఈ కనీసం ఈ రెండు ఉంటాయి. Is it sometime it is because of changing of circumstances, పరిస్థితులు మారడం ద్వారా కొన్ని సమస్యలు, or otherwise changing of people. లేకపోతే మనుషులు మారడం ద్వారా సమస్యలు. Changing of circumstance and changing of people put us in problems and difficulties. పరిస్థితులు మారినా మనకి కష్టాలు వస్తాయి, మనుషులు మారినా మనకి కష్టాలు వస్తాయి. Sometimes it is favorable, sometimes it is unfavorable. కొన్నిసార్లు ఈ మార్పు మనకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. Till yesterday they were with us. నిన్నటి వరకు మాతోనే ఉన్నారండి. Don't know what happened, suddenly he has become against us. ఏమైందో తెలియదండి, అకస్మాత్తుగా మాకు వ్యతిరేకంగా మారిపోయారు. Changing of people and changing of circumstances, ప్రజలు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు all problems in our life. మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి. And in times like that, అలాంటి సమయాలలో when the circumstance around you is changing, మన చుట్టూ ఉన్న సమస్యలు లేదా when the పరిస్థితులు people around మారుతున్నప్పుడు, you are changing, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మార్పు the చెందినప్పుడు Bible says to us, బైబిల్ ఇలా చెప్తుంది, looking unto Jesus, యేసు వైపు చూచుచు, the unchanging one. మార్పు లేనివాడు అయిన యేసు వైపు చూచుచు. He never changes. ఆయనలో మార్పు లేదు. May you and I remember that our Redeemer is in heaven. నీవు నేను గుర్తుపెట్టుకుందాం, మన విమోచకుడు పరలోకంలో Let ఉన్నాడు. us live our life looking unto the Lord Jesus. ప్రభు వైపుకి మనం చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. Number one, మొదటిది, the record in heaven. పరలోకములో మన పేర్లు రాయబడి ఉన్నాయి. Reward in heaven. పరలోకములో మనకు ఫలము ఉన్నది. The Redeemer in heaven. మూడవది, పరలోకములో మనకు విమోచకుడు ఉన్నాడు. Number four, నాలుగవది, the residence in heaven. పరలోకములో మనకు నివాస స్థలము I ఉన్నది. go to prepare a place for you. నేను మీ కొరకై స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. Heaven is a prepared place for prepared people. సిద్ధపడిన వారి కొరకై పరలోకములో సిద్ధపరచబడిన స్థలాలు ఉన్నాయి. Heaven is a residence for us. పరలోకము మన కొరకై సిద్ధము చేయబడిన స్థలం. Praise God for that. ప్రభువుకు స్తోత్రాలు Dear కలుగును brother and గాక. sister, ప్రియ సోదరి సోదరులారా, when you read John's Gospel chapter 14 verse 1 to 3 again, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, there the Lord says, where I am, there you might be also. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు నాతో కూడా ఉండులాగున. John 14, he is talking to the discouraged disciples. 14వ అధ్యాయం యోహాను సువార్త నిరాశలో ఉన్న శిష్యులతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. John 17, he is talking to the heavenly Father. 17వ అధ్యాయంలో పరలోకపు తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. Father, where I am, there they might be also. అక్కడ కూడా ప్రభు ఇలా చెప్పాడు, నేను ఎక్కడైతే ఉంటానో వారును నాతో ఉండులాగున. He is talking to the discouraged disciples. మొదటిగా 14లో నిరాశతో ఉన్న శిష్యులతో He చెప్తున్నాడు, is మీరు praying నాతో to the ఉంటారు. heavenly Father. తర్వాత 17లో పరలోకపు తండ్రితో And చెప్తున్నాడు. that time is not far ఆ సమయం ఇంకా దూరం లేదు, when he is going to tell to the bride, the church of God. సంఘము అనబడిన వధువుని గురించి ఆయన చెప్తున్నాడు. Revelation chapter 4 and verse 1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం, Come up hither, ఇక్కడికి ఎక్కి రమ్ము, and we shall be taken up, caught up to be with the Lord. ఇక్కడికి ఎక్కి రమ్ము అనే పిలుపు రాగానే మనమందరం సదాకాలం ప్రభువుతో ఉండుటకు కొనిపోబడతాం. Rejoice in the Lord, ప్రభునందు ఆనందించు, because we have a residence in heaven. పరలోకములో మనకు ఒక ఇల్లు ఉన్నది. Let us comfort one another with this word. ఈ మాటల ద్వారా ఒకరినొకరు ఆదరించుకుంటాం. Look at the fifth one. 5వది చూడండి, Matthew's Gospel మత్తయి సువార్త chapter 6 6వ అధ్యాయం verses 19 to 21. 6వ అధ్యాయం 19 నుంచి 20 వరకు. The riches in heaven. పరలోకములో మన కొరకే ఉన్న దానము.
the treasure or the riches in heaven. పరలోకములో మన కొరకై ఉన్నటువంటి ఐశ్వర్యం ధనము. Matthew 6 verse 19. 19వ వచనం. Lay not up for yourselves treasures upon earth, where moth and rust doth corrupt, and where thieves break through and steal. But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal. For where your treasure is, there your heart be also. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, our riches are in heaven. మన ధనము పరలోకమందున్నది. And how important it is for us. ఎంత ప్రాముఖ్యం పరలోకంలో ఉన్న ధనం. We should ask a question to ourselves. మనల్ని మనం ఈ ప్రశ్న అడగాలి. Every one of us, మనందరం కూడా either of these two storing up in heaven. ఈ రెండు చోట్ల మనము కలిగి ఉంటాం. The Lord says, ఒకటి ప్రభు, you should store riches in heaven, పరలోకమందు మీ కొరకు ధనం, where there is no problem అక్కడ ఎలాంటి సమస్యలు of లేవు. moth, of rust or thief. చిమ్మెట తిందో తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేరు. The Lord says, ప్రభు అన్నాడు, store riches in heaven. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. When little that we do in the name of the Lord, ప్రభు నామములో మనము చిన్నగా చేసినప్పుడు it is recorded for us in heaven. పరలోకములో అది నమోదు చేయబడుతుంది మన పేరన. Nobody can corrupt it. దాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. If we are not storing up riches in heaven, పరలోకమందు ధనము కూర్చుకోకపోతే we are storing up the second thing. రెండవది మనం చేస్తాం. Romans chapter 2 and verse 5. రోమాపత్రిక 2:5. Romans 2:5. రోమాపత్రిక 2:5. But by your hard and impenitent heart you are storing up wrath for yourselves on the day of wrath, when God's righteous judgment will be revealed. ఉగ్రత సమకూర్చుకుంటాం. Yeah. Can you read that? Romans 2:5. 2:5 చూడండి. 2:5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమునగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొను. Do you have that hard heart? ఆ కఠినమైన హృదయం నీకు ఇప్పుడుందా? Are you still not repentant about your sin? నీ పాపముల గురించి ఇంకా నీ ఒప్పుకోకుండా ఉన్నావా? You are storing up wrath for yourself. ఎవరైతే పాపాన్ని ఒప్పుకోకుండా సాగిపోతున్నారో పరలోకములో ఉగ్రత కూర్చుకుంటున్నారు. On the day of wrath, when God's righteous judgment will be revealed. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు దేవుని ఉగ్రత కురవబోతుంది. May the Lord help us to change our lifestyle. మన జీవిత విధానాన్ని ప్రభు మార్చును గాక. That we be storing up riches and not wrath in heaven. పరలోకములో మనము కూర్చుకోవాల్సింది ధనము, ఉగ్రత కాదు. Dear servant of the Lord said like this. ఒక ప్రియ దేవుని దాసుడు ఇలా చెప్పాడు. अपने लिए धरती पर तुम धन्ना इकट्ठा करो, अपने लिए धरती पर तुम धन्ना इकट्ठा करो, जंग लग जाएगा, कीड़ा पड़ जाएगा, चोर चोरी करके ले जाएगा, जंग लग जाएगा, कीड़ा पड़ जाएगा, चोर चोरी करके ले जाएगा, अपने लिए धरती पर तुम धन्ना इकट्ठा करो. What an exhortation. ఎంత చక్కటి ప్రోత్సాహంతో కూడిన కీర్తన ఇది. That doesn't mean you should not have any savings. మీరు ఏమి డబ్బులు దాచుకోవద్దని కాదు దాని అర్థం. We should be wise in this world. ఈ లోకంలో జ్ఞానంతో ఉండాలి. How should we do? నేను ఎలా చేయాలి? In a way that will really glorify God. ప్రభుని మహిమ పరచడం కొరకై నేను ఎలా చేయాలి? Provide for our family. కుటుంబాన్ని చూసుకోవాలి. But let it not be such. Because where your treasure is, there your heart will be also. ఎంతగా అంటే ఇంకా ప్రభువుని విడిచిపెట్టి ధనం దగ్గరే నీ హృదయం ఉంచేటట్టుగా కూర్చుకోవద్దు. 24-hour manipulating. 24 manipulations. So what to do? ఏం చేయాలి 24 గంటలు డబ్బుతో? Which SIP? ఏ SIP లో డబ్బులు పెట్టాలి? MF? ఎక్కడ డబ్బులు పెట్టాలి? Which FD? FD లో FD లో. How do you know all that? బ్రదర్ మీకెళ్ళి తెలుసని అనకొచ్చు మీరు మమ్మల్ని. My brother, my sister. సోదరి All of these things are good. ఇవన్నీ ఒక కోణంలో పరిధిలో మంచివే. In its place. దాని పరిధిలో అవి ఉండాలి. Let our heart be always for the Lord. మన హృదయం ఎప్పుడు కూడా ప్రభువుపై ఉండాలి. 7 reasons to rejoice.
7 సంగతులు మనం చూస్తున్నాం ఆనందించడానికి. I'll quickly finish now. మరలా నేను పూర్తిగా Number 1, త్వరగా పూర్తి చేయాలి. 1, the record in heaven. పరలోకములో మీ పేర్లు The రాయబడ్డాయి. reward in heaven. పరలోకములోకి మీకు ఫలము The ఉన్నది. redeemer in heaven. పరలోకములో మీకు The విమోచకుడు ఉన్నాడు. residence in heaven. పరలోకములోకి మీకు నివాసం The ఉన్నది. riches in heaven. పరలోకములో మీకు ధనం ఉన్నది. 6thly, the relations in heaven. 6వది పరలోకములో సంబంధాలు ఉంటాయి. If you read Ephesians chapter 3 verse 14 and 15. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే Ephesians 3:14. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14. For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ, of whom the whole family in heaven and earth is named. ఏతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను. The relations in heaven. పరలోకములో సంబంధాలు. My brother, my sister. ప్రియ సోదరి సోదరులారా, Now we all belong to a family. మనమందరం ఏదో ఒక కుటుంబానికి చెందిన And our family is very dear to all of us. మన కుటుంబాలు మనకు ఎంతో ప్రియమైనవి కదా. What a relation, no? కుటుంబంలో ఎంత చక్కటి But how బంధాలు. long this relation can be? అయితే ఈ బంధాలు ఎంతకాలం? As long as we are alive. బ్రతికినంత వరకే కుటుంబ బంధాలు. The moment I die, చనిపోయిన వెంటనే my family will cry. ఆ కుటుంబం ఏడుస్తుంది. If they love more, they will cry 14 days. ఎక్కువ ప్రేమ ఉంటే 14 రోజులు ఏడుస్తారు. Well, afterward, if they have more sorrow about me, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఇంకా ఎక్కువ ఏడుస్తారు. they'll make a photo and frame it and keep it. ఫోటో పెడతారు, ఇంట్లో పెట్టుకుంటారు. But the relationship ends up by our death. కానీ భూలోక సంబంధాలు మరణంతో ముగిసిపోతాయి. But what about the family in heaven? పరలోకములో ఒక కుటుంబం ఉంది. దాని సంగతి ఏమిటి? 3 things about it. 3 సంగతులు దాని గురించి. Number 1, 1, what a family, because it's a largest family. ఆ కుటుంబం అతి పెద్ద కుటుంబం. That day we are going to meet. ఆ రోజున మనమందరం కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నాం. Now how much we know? ఎంత తెలుసు ఇప్పుడు మనకి? Me, my wife, నేను, నా భార్య, my son, my daughter, నా కుమారుడు, నా my కుమార్తె, daughter-in-law, my son-in-law, నా అల్లుడు, కోడలు, my grandchildren, నా మనవలు, my father-in-law, mother-in-law, మా అత్తగారు, మామగారు, my father, my mother. తండ్రి, తల్లి. That's all. అంతే మన కుటుంబం భూమి Only మీద. this much. ఈ కొంచెం And in కుటుంబం. all that also, what all problems. ఈ చిన్న కుటుంబానికి ఎన్ని తిప్పలో భూమి మీద. What all problems in the ఎన్ని relations. తిప్పలో ఈ నలుగురితో. Brother against brother. ఒక సోదరుడికి వ్యతిరేకంగా మరొక For a సోదరుడు. little dabbu or little property. డబ్బు దగ్గర, ప్రాపర్టీ దగ్గర ఇద్దరికి పడదు. My brother, my sister, నా సోదరి సోదరుడు, we have a family. పెద్ద కుటుంబం ఉంది. Rejoice. ఆనందించటం కొరకే. Because it's the largest family. అతి పెద్ద కుటుంబం అది. Number 2, రెండవది, it's a royal family. అది రాజ కుటుంబం. Because in that family, ఎందుకంటే ఆ కుటుంబంలో all are kings and priests. అందరూ రాజులైన యాజకులే. All are kings and priests. అందరూ రాజులే. No princes and prince. అక్కడ రాజకుమారులు ఎవరు లేరండి. అందరూ All are రాజులే. kings. అందరూ రాజులే. What a royal family. ఓ అది రాజ కుటుంబం. Oh, brother, it doesn't look like, when I బ్రదర్ look మీరు at that. చెప్తున్నారు కానీ నా బట్టలు చూస్తాలా అనిపించలేదు అనుకోవచ్చు మీరు. Now looking at our lifestyle, it doesn't look like a royal మన family. బ్రతుకును చూసిన అనిపిస్తుందా రాజ కుటుంబీకులమని? After going there, we'll know it. అక్కడికి వెళ్ళాక It's a largest family. అది అతి పెద్ద కుటుంబం. It's a royal family. రాజ కుటుంబం. And it's an eternal family. నిత్యము ఉండే కుటుంబం. We belong to that. We belong to that. మనం దానికి సంబంధించిన The వాడు. relations in heaven. పరలోకములో బంధాలు ఉన్నాయి. The last, and I close. నేను ఆఖరిది చెప్పి If ముగిస్తాను. you read Job chapter 16 and verse యోబు 19. గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. Job 16 and verse 19. 16, 19 యోబు గ్రంథం. Also now behold, my witness is in heaven, and my record is on high. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. The reason to rejoice. నేను ఆనందించడానికి గల కారణం ఏమిటి? Because my witness is in heaven. నాకు సాక్ష్యం ఇచ్చేవాడు My ఉన్నాడు, brother, పరలోకమందున్నాడు. my brother, my sister. ప్రియమైన సోదరి సోదరులారా, Let's rejoice in this. దీని విషయమై ఆనందిద్దాం. Happiness depends upon the happening. మన యొక్క ఆనందం జరిగే సంభవాల మీద ఆధారపడి ఉండకూడదు. But joy is irrespective of happening in our life. లోకంలో ఏదైనా జరిగితే లోకం ఆనందిస్తుంది, కానీ
సందర్భాలు లేదా పరిస్థితుల మీద మన ఆనందం So ఆధారపడలేదు. is it possible to rejoice? ఇప్పుడు ఆనందించడం సాధ్యమేనండి? Is it practical to rejoice? ఇది రోజు మనం ఆనందించవచ్చా? Looking at faces, we don't see that. మీ ముఖాలు చూస్తుంటే ఇదేం కుదరదులే బ్రదర్ అన్నట్టుగా ఉంది. But write down these 7 things. కానీ 7 సంగతులు రాసి పెట్టుకోండి. Listen to the message again. మరలా ఈ మెసేజ్ రికార్డ్ చేయబడుతుంది, వినండి. And you meditate more upon it. మరలా ధ్యానం చేయండి. May the Lord give grace and help to each one of us. ఈ విషయమై ప్రభు తన కృపను, తన కనికరాన్ని, Rejoice in the Lord, and again I say rejoice. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. Because of the record in heaven, ఎందుకంటే పరలోకములో పేర్లు రాయబడి, the reward in heaven, పరలోకములో ఫలము ఉన్నది, the redeemer in heaven, రక్షకుడు విమోచకుడు the ఉన్నాడు, residence in heaven, నివాసము మనకున్నది, the riches in heaven, ఐశ్వర్యం ఉన్నది, the relations in heaven, సంబంధాలు ఉన్నాయి, the reason of our witness is in heaven. సాక్ష్యం ఇచ్చేవాడు పరలోకములో ఉన్నాడు. May the good Lord bless his word to your heart and my heart. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. Amen. ఆమేన్.